ఓ అమాయకపు చిన్నారి, పిచ్చి చూపుల నాన్న. ఇద్దరూ బట్టలు కొనేందుకు ఓ షాపుకు వెళ్లారు. సేల్స్ బాయ్ వారి ఆకారాన్ని చూసి మెడపట్టి బయటికి నెట్టినంత పనిచేశాడు. చిన్నారికి ఓ డ్రెస్ చూపించమంటే మీ మొహాలకు ఇలాంటి డ్రెస్లు అవసరమా అన్నట్లుగా అరిచేశాడు. అక్కడ జరిగిన అన్యాయానికి ఆ చిట్టి హృదయం తల్లడిల్లింది. కూతురు కన్నీళ్లు చూసి ఆ తండ్రి గుండె వెలవెల్లాడింది. ఎంతో ఆశగా కూతుర్ని తీసుకుని లోనికి వెళ్ళాడా తండ్రి. ఎన్నో రోజులుగా కూడబెట్టిన సొమ్ముతో బిడ్డకు ఓ డ్రెస్ కొందామనుకున్నాడు. పోగేసిన రూపాయల పరిస్థితి చూసి సేల్స్ బాయ్ ఎగతాళి చేశాడు. నలిగిన నోట్లను చూసి ఈ నోట్లు చెల్లవు పో అన్నాడు. ఇంకెప్పుడు ఈ ఛాయల్లోకి రావద్దని అవమానించాడు. తండ్రిని అన్నేసి మాటలు అంటుంటే ఆ కూతురు తల్లడిల్లిపోయింది. నాన్నను గట్టిగా హత్తుకుని నాకు డ్రెస్ వద్దంటే వద్దు నాన్న అని పట్టుదలగా చెప్పింది. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఆ రోజు తండ్రి పొందిన అవమానాన్ని చూసిన ఆ కూతురు ఈ రోజు ఇప్పుడు ఒక కొత్త డ్రెస్సులో ముచ్చటగా ఉంది. నాన్నతో ఆనందంగా పార్కులో ఆడుకుంటోంది. పసుపు రంగు ఫ్రాక్లో యువరాణిలా ఉన్న బిడ్డను చూసి ఆ తండ్రి మురిసిపోతున్నాడు. మామూలు ఫోన్లో ఫోటో తీస్తూ అపురూప క్షణాల్ని బంధిస్తున్నాడు. ఆ తండ్రి పేరు మొహమ్మద్ హుస్సేన్, ఆ కూతురి పేరు సుమయ్య. 10 ఏళ్ల కిందట ఓ ప్రమాదంలో హుస్సేన్ చేయిపోయింది. అప్పటిదాకా కాయాకష్టం చేస్తూ కుటుంబాన్ని పోషించిన హుస్సేన్ చేయి కోల్పోవడంతో బిచ్చగాడయ్యాడు. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటున్నాడు హుస్సేన్. చెమర్చిన కళ్ళతో తన కూతురు గురించి చెబుతూ, నా చిట్టి తల్లి అమ్మలా నన్ను ఆదరిస్తోంది. నేను తినే 4 బుక్కలు మా అమ్మాయే ముద్దలు చేసి తినిపిస్తుంది. నన్ను ఒంటరిగా ఎప్పుడూ వదిలిపెట్టదు అంటూ కొత్త దుస్తుల్లో మెరిసిపోతున్న కూతుర్ని చూస్తూ మురిసిపోయాడు. ఈ తండ్రి కూతుళ్ళ అరుదైన కథ సోషల్ మీడియాలో వైరల్గా విస్తరిస్తోంది. ఢిల్లీకి చెందిన మల్టీమీడియా జర్నలిస్ట్ ఆకాష్ వీరిద్దరి ఫోటో తీసి కొత్త డ్రెస్ వెనుక ఉన్న కథను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇలాంటి సమాచారం కోసం నా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.